మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రేపు కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రమాణ స్వీకారం టైంలో అధికార పక్షం, ప్రతిపక్షం అన్ని పార్టీలని, ఆ పార్టీ అధినేతల్ని సాంప్రదాయంగా పిలవడం అనేది ఆనవాయితీకి వచ్చే ప్రక్రియ. అది నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య నేతలకి, అంటే అన్ని పార్టీల అధినేతలకి స్వయంగా చంద్రబాబు గారి ఫోన్ చేసి వారిని ఆ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరుతున్నారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేశారని మనకు అందుతున్న సమాచారం. మరి ఆ ఫోన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్కి అందుబాటులో లేరు. సహజంగా గతంలో ఎప్పటి నుంచి చాలాసార్లు కూడా కొన్ని ఛానల్ సెంటర్లు కూడా చెప్పారు, ఫోన్ అసలు వాడను, సెల్ ఫోను చేతిలో ఉండదు, ఫోన్ జోలికి వెళ్ళని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా చంద్రబాబు గారు ఫోన్ చేసి ఆహ్వానించడానికి ప్రయత్నిస్తే అందుబాటులో రాలేదని తెలిసింది. మరి అందుబాటులో రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సమాచారం అంటే, చంద్రబాబు గారు ప్రయత్నం చేసి సమాచారం అందని పక్షంలో మరి చంద్రబాబు గారు ఆఫీస్ నుండి, గవర్నమెంట్ సైడు ఐఏఎస్లు సీఎం గారు ఆఫీస్ నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అందేలా ఒక అధికారిని పంపించి స్వయంగా ఆహ్వాన పత్రాన్ని అందించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. సహజంగా ఎక్కడైనా జరిగే ప్రక్రియ అది. కాబట్టి ఈపాటికే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఐఏఎస్ ఆఫీసర్, ఉన్నతాధికారి వెళ్ళి ఆహ్వాన పత్రిక అక్కడ ఉన్న వారికి చెప్పి జగన్ గారికి వీలైతే స్వయంగా కలిసి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. మరి ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారా రాలేదనేది క్లారిటీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఫలితం లేదనేది మనకు అందుతున్న సమాచారం. ఏదేమైనా రేపు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు రాపోయినా ఆ పార్టీ నుండి ఎవరో ఒకరు ప్రతినిధి మాత్రం తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంటుంది. మరి వస్తారా రారా అనేది క్లారిటీ రావాలి. మిగిలిన సిపిఎం, సిపిఐ పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ప్రతినిధులను ఆహ్వానించారు. వాళ్ళు కూడా వాళ్ళ రిప్రజెంటేషను ఎవరన్నా ఆ టైంగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి వస్తారు ఆ పార్టీ ప్రతినిధిగా. మరి వైఎస్ఆర్సీపీ నుంచి రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ఎవరు వస్తారు ఎవరు రారనేది పెద్ద చర్చ నడుస్తుంది. రేపటికి కానీ దీని మీద ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,